Good evening, sir. My name is Karala Buchaya, Assistant Professor in Botany, Kakatiya Government Degree College, Hanmakonda, Warangal District, Telangana State. My cell number is 9963308287. ఈ సందర్భంగా Honorable Governor Telangana State, Honorable CM Telangana State, Honorable Chief Justice of High Court Hyderabad, తెలంగాణ ప్రభుత్వ అధికారులకు, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, యావత్ ప్రజానికానికి ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ అవినీతి అగ్రవర్ణాల చేతిలో గత 7 సంవత్సరాల 7 నెలల నుండి మానసిక హత్యకు, మానసిక ఊచకోతకు గురవుతూ చివరికి అటెంప్ట్ మర్డర్కు గురైనటువంటి ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ చిన్న విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా సార్ సోషల్ మీడియా ద్వారా. ముందుగా గౌరవ కమిషన్ నవీన్ మిట్టల్ గారికి నమస్తే సార్. మీరు నన్ను ఇంతకుముందు వీడియోలో నా ఫస్ట్ సస్పెన్షన్ ఏ విధంగా జరిగింది, సెకండ్ సస్పెన్షన్ ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన 6 ఎంక్వైరీ రిపోర్ట్స్, 6 ఎంక్వైరీ విధి విధానాలను చెప్పడం జరిగింది నవీన్ మిట్టల్ గారు. నన్ను 3వ సస్పెన్షను 17/3/2021 అంటే మార్చిలో చేశారు సార్. నవీన్ మిట్టల్ గారు ఒక ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ ఆఫీసర్ను సస్పెండ్ చేసే ముందు మినిమం యాజ్ పర్ సిసిఏ రూల్స్ 1964-1991 ప్రకారము సస్పెండ్ చేసే ముందు ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తారు సార్. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు నచ్చకపోతే మేమో ఇష్యూ చేస్తారు సార్. అది కూడా మీకు సమాధానం నచ్చనప్పుడు తదుపరి లాస్ట్ స్టెప్లో సస్పెన్షన్ తీసుకుంటారు. కానీ ఇవన్నీ ఏమి మీరు ఫాలో కాకుండానే నాకు మార్చిలో సస్పెండ్ చేసి ఇప్పుడు 7 నెలలు పూర్తిగా వస్తున్నాయి. గౌరవ కమిషన్ నవీన్ మిట్టల్ గారు, దయచేసి ఈ 7 నెలలు ఏ ఉద్దేశంతో మీరు పెండింగ్ పెట్టినో నాకు చట్టబద్ధంగా చెప్పే బాధ్యత మీకు ఉంటుంది సార్. ఇంకా సస్పెండ్ చేసినందుకు నాకు బాధ లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టా, మీకు చెప్పి పెట్టా, మీ అనుమతి తీసుకొని పెట్టా. అది చూసుకోండి. ఏ సీసీఏ రూల్స్ ప్రకారం మీరు సస్పెండ్ చేసినారో దాని కింద ఇంకో రూల్ ఉంటుంది. ఆ రూల్స్ కొంచెం మీరు చూసుకోండి. అది చూసుకొని నాకు చట్టబద్ధంగా సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను. సస్పెండ్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత మీరు నన్ను డిఫెన్స్ స్టేట్మెంట్ అడిగారు నవీన్ మిట్టల్ గారు. నా డిఫెన్స్ స్టేట్మెంట్ మీకు నచ్చలేదా సార్? అసలు చదివారా సార్ నా డిఫెన్స్ స్టేట్మెంట్? నా మీద ఎవరు ఫిర్యాదు ఇచ్చినో ఆ పత్రం నాకు ఇచ్చారా సార్ ఇంతవరకు? నా మీద ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ పేర్లు నేను చదువుతా, మీరు వినండి నవీన్ మిట్టల్ గారు. మీకు చాలా విషయాలు మీ దృష్టికి వస్తలేదు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు నా మీద ఈ 3వ సస్పెన్షన్కి సంబంధించి ఫిర్యాదు ఇచ్చిన కదా, వాళ్ళల్లో డాక్టర్ పి వెంకటేశ్వర్ గారు, కేడీస్ ప్రిన్సిపాల్ సార్, ఇతర పైన లోకాయుక్తలో కరప్షన్ పైన కేసు నడుస్తుంది నవీన్ మిట్టల్ గారు. ఈ పాముల వెంకటేశ్వర్ ఈ అవినీతి ప్రిన్సిపాల్ వినాయక కమిషను యూజీసీ గుర్తింపు లేనటువంటి ఎంఫిల్ పిహెచ్కు అదనంగా ఇంక్రిమెంట్లు ఇచ్చారు. ఎంఫిల్కు 2 ఇంక్రిమెంట్లు ఇచ్చే బదులు 3-4 ఇంక్రిమెంట్లు ఇచ్చారు. పిహెచ్డికి 3 ఇంక్రిమెంట్లు ఇచ్చే బదులు అదనంగా ఇచ్చారు. 5 ఇంక్రిమెంట్లు ఇచ్చే బదులు దానికి అదనంగా ఇంక్రిమెంట్లు ఇచ్చారు. డబ్బులు తీసుకొని దీని మీద ఆర్టీఐ పెట్టినా ఇంతవరకు సమాధానం ఆ పాముల వెంకటేశ్వర్ ఇవ్వలేదు, మీరు కూడా ఇవ్వలేదు గౌరవ కమిషనర్ గారు.
ఇప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా త్వరలో పెట్టబోతున్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. నా జెన్యూనిటీ నిరూపించుకోవడానికి ఇది చేయక తప్పదు సార్. రెండో అవినీతిపరుడు వడ్లూరు శ్రీనివాస్. ఇతపైన అక్షరాల డాక్యుమెంట్ ప్రూఫ్ నవీన్ మిట్టల్ గారు 2,09,200 రూపాయల కరప్షన్. నెక్స్ట్ పి రాజు సార్. ఇతని కరప్షన్ 4,49,720 రూపాయలు. నెక్స్ట్ ఆర్ మహేష్ 1,50,10,610 రూపాయలు. ఇతను భాగస్వామి నవీన్ మిట్టల్ సార్. డాక్టర్ టి శ్రీనివాస్. ఇతని కరప్షన్ 1,20,163 రూపాయలు సార్. డాక్టర్ ఏ శ్రీనివాస్. ఇతని కరప్షన్ 30,15,000 రూపాయల 600 రూపాయలు. ఇంత పెద్ద ఇష్యూకు స్టార్టింగ్ కర్త కర్మ క్రియ అసలు మొదలుపెట్టిందే ఈ అవినీతిపరుడు, ఈ దుర్మార్గుడు సార్. ఫిర్యాదు ఇచ్చిన నెక్స్ట్ క్యాండిడేట్ డాక్టర్ కె రామకృష్ణ గారు. ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్. ఇతని పైన అక్షరాల 3,08,000 కరప్షన్ సార్. తర్వాత ఎం సత్యప్రకాష్. భయంకరమైనటువంటి కరప్షన్ సార్. ఇది ఫేక్ బిల్స్. నా జీవితంలో ఇంత ఫేక్ బిల్స్ నేను చూడలేసరికి చూడవు. ఎంత దారుణంగా ఫేక్ బిల్లు పెట్టిందంటే ఈయన కరప్షను 30,67,000 రూపాయల 922 రూపాయలు. వీళ్ళందరూ లోకాయుక్తలో కేసులు ట్రయల్స్లో ఉన్నాయి సార్. ఇది ఒకవేళ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకు తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. నా దృష్టిలో చట్ట ప్రకారం నాకు తెలిసినంత వరకు వీళ్ళకు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతూ ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది నవీన్ మిట్టల్ గారు. పి నితిన్, డాక్టర్ బి మధుసూదన్ రెడ్డి, యువి రఘురామ్ రెడ్డి. వీళ్ళు 1,72,73,732 రూపాయల కరప్షన్లో వీళ్ళు అక్యూజ్డ్ సార్. ఈ సందర్భంగా గౌరవ నవీన్ మిట్టల్ గారికి చిన్న విన్నపం చేసుకుంటున్నా సార్. ఈ పి నితిన్ అనే ఈ అవినీతి పరుడు ఏం చేసిందో, ఎన్ స్వామి రికార్డ్ అసిస్టెంట్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు సార్. ఇతను రికార్డ్ అసిస్టెంట్. ఇతనికి తెలియకుండానే ఈయన పేరు మీద ఈయన సంతకాన్ని ఫోర్జరీ చేసి 1,87,000 రూపాయల 632 రూపాయల బిల్లు పెట్టుకున్నాడు. ఫేక్ బిల్లు పెట్టుకున్నాడు. నేను చెప్పేంత వరకు ఈ ఎన్ స్వామి గారు తెలియదు. ఏం సమాధానం చెప్తారో మీరు నాకు సమాధానం చెప్పండి. ఇది అంతకంటే మీకు ఏమో చెప్పండి. వీళ్ళు ఫిర్యాదు ఇస్తే నన్ను సస్పెండ్ చేస్తారా సార్ మీరు? ఈ అవినీతి పరులు, ఈ దేశద్రోహులు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా కుదేలు చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్ ఫిర్యాదు ఇస్తాను సస్పెండ్ చేస్తారా సార్? సస్పెండ్ చేశారు సార్. నాకేం బాధ లేదు. మీకు బాధ ఉండాలి. చేసిన తర్వాత ఏం చేయాలో మీకు తెలియదా సార్? 3 నెలల తర్వాత 50% ఇవ్వమని ఆర్జీ పెట్టుకున్నా ఎందుకు నాకు ఇవ్వలే నవీన్ మిట్టల్ గారు? 2 సార్లు పెట్టుకున్నా సార్. మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా పెట్టుకున్నా సార్. ఇంతవరకు మీరు ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. 7 నెలలు పూర్తిగా వస్తుంది సార్. మీకు 1 నెల జీతం రాకపోతే ఆ పరిస్థితి ఎంతో మీకు తెలిసి ఉండాలి సార్. మీరు ఒక పెద్దవారు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సార్. మీరు అన్నితగా భావించకండి నవీన్ మిట్టల్ గారు. సస్పెండ్ అయితే ఆ బాధ ఎట్లుంటుందో సొసైటీలో పరువు పోయి, ప్రతిష్ట పోయి, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఆ బాధ నాకు తెలుస్తాను. ఫస్ట్కు రావాల్సిన జీతం సెకండ్కి వస్తేనే ప్రభుత్వ ఉద్యోగుల కింద మీద పడతారు సార్. 7 నెలలే ఎట్లా బతకాలి సార్? ఎట్లన్నా ఫ్యామిలీ లీడ్ చేయాలనుకుంటున్నారు సార్ మీరు? మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదా సార్? మీకు బాధ్యత లేదా నవీన్ మిట్టల్ గారు? ఏ రూల్స్ ప్రకారం నువ్వు సస్పెండ్ చేసినావు దాని వెనక ఇంకో రూల్ ఉంటుంది. అది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి సార్? మీకు రాంగ్ ఫీడింగ్ ఇస్తుంది సార్. మీ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఆ జేడీ
డాక్టర్ జి యాదగిరి, ఎక్స్ ఏజీఓ పి బాలభాస్కర్, మేము తప్పుదో పట్టిస్తున్నాను మిత్రులు గారు. వాళ్ళ మాటలు మీరు నమ్మకండి సార్. మీరు చాలా స్పాంటేనియస్లో డిసిషన్ తీసుకుంటారు సార్ మీరు. కానీ నా దురదృష్టము మీకు అన్ని విషయాలు నేను నాకు సంబంధించిన నా ఉత్తరాలకు సంబంధించిన నిజాలు మీ దృష్టికి తీసుకురాకపోవడము దురదృష్టం సార్. కాబట్టి ఈ సస్పెన్షన్ విషయంలో మీరు డిలే చేయకండి సార్. ఇది ఎంత ఆలస్యమైతే అంత బరువు సిసి మీద పెరుగుతుంది, అంత బరువు నాకు తగ్గుతుంది సార్. దయచేసి నన్ను చట్టబద్ధంగా వెళ్ళనీయకండి సార్. ఆ అవకాశం మీరు నాకు ఇవ్వరని కూడా నేను కోరుకుంటున్నా సార్. కాబట్టి నేను ఇచ్చిన ఫిర్యాదులపైన ప్రతి ఫిర్యాదు పైన మీరు నాకు సమాధానం చెప్పాలి సార్. నవీన్ మిట్టల్ సార్ 5,000 రూపాయల చెక్కుతోటి నేను ఆర్టీఎస్ సీఎం గారికి పెట్టాను. సీఎం ఛాంబర్ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి కమిషనర్ ఆఫీసు, అక్కడ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 127 కాలేజీలకు ఆర్టీఎస్ సమాచారం ఇచ్చామని రాష్ట్రమంతా మీరు నన్ను బ్లేమ్ చేశారు సార్. మీ పిఏఓ గారికి తెలియదా సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? నెలకు లక్షల జీతాలు ఎందుకు తీసుకుంటారు సార్? ఎందుకు ఇస్తారు సార్ వాళ్ళకి? ఆర్టీఐ రూల్స్ తెలియదా సార్? వాళ్ళు చదువుకోవాలా సార్? ఆర్టీఐ అనేది సపరేట్ కాదు సార్, మన ఉద్యోగంలో ఒక భాగస్వామ్యం తెలియదా సార్? ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ నేను సూటిగా అడుగుతున్నా సార్, సీసీకి ఆర్టీఐ పెట్టొద్దని ఒక బోర్డు పెట్టుకోండి సార్. కమిషన్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారికి ఆర్టీఐ చట్టం వర్తించదు అని ఒక బోర్డు పెట్టుకోండి, ఒక పేపర్ ప్రకటన వేయండి, మీ వెబ్సైట్లో పెట్టండి. 5,000 రూపాయలు చెక్ పెట్టి మీకు ఆర్టీఐ ఇస్తే ఇంతవరకు సమాధానం కాదు. ఏం నెల అవుతుంది సార్? 127 కాలేజీలకు మీరు మెయిల్ పెట్టిండు కరుణ ఉచ్చయ్య గారికి ఇవ్వండి అని. అంటే నన్ను బ్లేమ్ చేయండి అని కదా సార్? అది మీ బాధ్యత సార్ తెప్పియడము. మీ దగ్గర రికార్డు ఉండదా? ఏం చేస్తున్నారు సార్? నెలకు లక్ష జీతాలు తీసుకుంటున్నారు కదా మీ పిఐఓ గారు. 127 కాలేజీలకు నాకు వచ్చిన రిపోర్ట్ ఏందే సార్? 45 మంది ఇచ్చారు. మిగతా వల్ల అసలు ఇంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. యూజీసీ 2016కు రీఫిక్సేషన్ సంబంధించినటువంటి ఏరియర్స్కు ఒక్కొక్కరికి మినిమం 5 లక్షల నుండి 10 లక్షలు వచ్చినాయి సార్. అది జీపీఎఫ్ అకౌంట్లో వేయాలి, అది గవర్నమెంట్కి చెందాలి. గవర్నమెంట్ తన అవసరాల నిమిత్తం ఉపయోగపడుతుంది. కొన్ని కోట్లు సార్ అది జీపీఎఫ్లో వేయకుండా ఒక్కరొక్కటి 10,000 నుండి 20,000 రూపాయలు వసూలు చేసి ఆఫీసర్స్ మేనేజ్ చేసి వాళ్ళ సొంత అకౌంట్లో వేసుకున్నారు. ఎస్ఆర్ఎక్కాలు ఇంతవరకు డాక్టర్ కె రామకృష్ణ గారు ఇంతవరకు నాకు సమాచారం ఇవ్వలేదు సార్. పెద్దపల్లి జీటీసీ పెద్దపల్లి వారు ఇచ్చారు, అది ఫైండ్ అవుట్ అయింది సార్. రామకృష్ణ గారు ఇంతవరకు ఇస్తలేదు. అది మీ దృష్టికి 5,000 రూపాయలు నేను చెక్ ఇచ్చిన కదా సార్. ఆ చెక్కు మీరు ఎక్కడ డిపాజిట్ చేసినారు, ఏ రూపంలో డిపాజిట్ చేసినారు, గవర్నమెంట్ చెల్లించలేదా, నాకు డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలి నవీన్ మిట్టల్ గారు. ఆర్టీఐ పెడితే మనసులో కక్ష పెట్టుకొని సస్పెండ్ చేస్తారా సార్? ఈ ఆర్టీఐ పెట్టడం వల్ల డిపార్ట్మెంట్ ఎంత ట్రాన్స్పరెన్సీ అవుతుంది సార్? మీకు బర్డన్ తగ్గదా సార్? మీ ఫైల్ మూమెంట్ నీట్గా ఉండదా సార్? నేను ఏదో పెడదాం కానీ సార్, నా జెన్యునిటీ నిరూపించుకోవడానికి వీళ్ళు పెద్ద కరప్టివ్ సార్, పెద్ద దొంగలు సార్ వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఎన్ని ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయో తెలుసా సార్ మీకు? అన్నీ ఫేకే సార్. ఎంపీలు పిహెచ్డీ కొనుక్కున్నారు సార్. 50,000, 60,000, 70,000 రూపాయలకు సర్టిఫికేట్ కొనుక్కొని ఒక్కొక్క ఎంపీలకు పిహెచ్డీకి ఇంక్రిమెంట్లు పొందారు సార్. అట్లా వందలాది మంది ఉన్నారు సార్. దాని మీద ఆర్టీ పెట్టి ఇంతవరకు నాకు ఇచ్చారా సార్? దాని మీద 3,000 రూపాయలు చెక్ పెట్టి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. నాకు కోర్టులో వేయడం తెలియదు సార్, దాన్ని కోర్టుని ఛాలెంజ్ చేయడం తెలియదు సార్, నాకు రిట్ చేయడం తెలియదు సార్, దాని పేపర్కి ఇవ్వడం నాకు తెలియదు సార్. కానీ దయచేసి మీరు డిపార్ట్మెంట్ చాలా ప్రక్షాళన చేయండి సార్. ఇవన్నీ నా సస్పెన్షన్కి ఇవన్నీ కారణాలే. నాకు ఆర్టీ పెట్టేంత టైం నాకు లేదు, నాకు అంత అవసరం కూడా లేదు. మీరు నా మీద మోపినటువంటి ఆరోపణలను తప్పు అని నిరూపించడానికి నేను చేసే ప్రయత్నం తప్ప వేరేది ఏమి లేదు సార్. ఇలా దయచేసి మీరు నన్ను టార్గెట్ చేయకండి సార్. మీరు టార్గెట్ చేస్తే నేను డిఫెన్స్
చేయడం తప్పదు సార్. కాబట్టి గౌరవ కమిషనర్ గారు నవీన్ మిట్టల్ గారు, మీరు నాకు డెఫినెట్గా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయండి సార్, రద్దు చేసి నాకు నా ఎకనామిక్ బెనిఫిట్స్ ఇమీడియట్గా మీరు నాకు ఇవ్వాలి. లేని పక్షంలో మీరు ఏమనుకోవద్దు సార్, యాజ్ పర్ చట్ట ప్రకారమే మీ జీతం నుండి నాకు ఏ నెలల్లో నాకు చెల్లించవలసినటువంటి 50% శాలరీ ఉంది కదా సార్, ఆ శాలరీ మీ జీతం నుండి నేను చెల్లించమని నేను గౌరవ న్యాయస్థానాన్ని కోరుతా సార్. కాబట్టి ఈ అవకాశం నాకు ఇవ్వదు సార్. సార్ మీరు కూడా ఎంప్లాయీ సార్, నేను కూడా ఎంప్లాయీ సార్, మీరు మా పెద్ద బాస్ సార్, మీరు చెప్పినట్టు మీ ఏంటో మాత్రం పని తీసుకోండి. అంతేగాని ఎవరో చెప్పిన మాటలతోటి, అగ్రవర్ణాలు చెప్పిన మాటలతోటి ఈ దళితులు అంత చులకనగా చూస్తూ అంత మానసిక ఊచకొత్త గురి చేయదు సార్. యావత్ భారతదేశం చూస్తుంది సార్ మీ అడ్మినిస్ట్రేషన్, యావత్ భారతదేశం చూస్తుంది సార్ నా ఆర్టీఏలు, యావత్ భారతదేశం చూస్తుంది సార్ నేను పెట్టే పోస్టింగ్స్. మీకే కదా సార్, నేను విజిలెన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తాను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తా, సిఐడికి పంపిస్తా, రాష్ట్రపతి ప్రపంచవ్యాప్తంగా పోతులేదు సార్. నాయి ఆ అవకాశం నాకు ఎందుకు ఇస్తుంది సార్? మీరు మీ ఆత్మసాక్షి తెలుసు సార్, మీరు ఎందుకు సస్పెండ్ చేసిందో, ఎవరు చెప్తే సస్పెండ్ చేసిందో, ఎట్లా సస్పెండ్ చేసినా సార్ అట్లా మీరు క్యాన్సిల్ చేయండి సార్. అది మీ బాధ్యత సార్, అది మీ డ్యూటీ సార్. అది లేకపోతే నాకు ఏం జరిగినా కూడా, ఏం ఆర్థికంగా ఇంకే విధంగా ఎలాంటి నష్టం జరిగినా పూర్తి బాధ్యత మీదే నవీన్ మిట్టల్ గారు. నేను చాలా గౌరవంగా చెప్తున్నా సార్, మీ మీద నాకు ఏం లేదు సార్. మీరు మా పెద్ద బాసు. 7 సంవత్సరాలు 7 నెలలు అంటే నేను మనిషిని కాదా సార్? 7 సంవత్సరాలు నా విలువైన సమయం ఏంటి సార్? నా విలువైన మానసిక క్షోభకు ఎవరు బాధ్యులు సార్? మీ నిర్లక్ష్యం వల్ల సార్ నాకు అటెంప్ట్ మాట జరిగింది. నేను ఫస్ట్లో ఇచ్చిన ఒక పిటిషన్ మీద మీరు స్పందించి నాకు అటెంప్ట్ మాట జరగకపోవు నవీన్ మిట్టల్ గారు. మంది మాటలు వింటారా సార్? అవినీతి పరమైన మాటలు వింటారా సార్? మీ శ్రీసులో ఎంత అవినీతి జరుగుతుందో మీకు తెలియకుండా తెలుసా సార్? కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఎస్, మీ వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు సార్. ప్రమోషన్లు అమ్ముకుంటారు సార్. మీకు తెలియదు సార్ ఇవన్నీ. ఈ విషయం మీ దృష్టికి వచ్చిన నాకు తెలియదు సార్. ఏమన్నా అడిగితే వాళ్ళని టార్గెట్ చేస్తారు, మెంటల్ టార్చర్ పెడతారు. మెంటల్ టార్చర్ పెట్టి ఆర్థికంగా దివాలా తీసి ఆత్మహత్యకు ఉసిగొలుపుతారు సార్ మీ సీసీలో. వాళ్ళకి ఫ్యామిలీ లేదా సార్? వాళ్ళకి భార్య పిల్లలు లేదా సార్? కొడుకు బిడ్డ లేదా సార్? నాలాంటి ఫ్యామిలీ వాళ్ళ కాదు సార్. వాళ్ళకు అమ్మనాన్న లేదా సార్? అదేనా సార్ మన చదువు మనకు నేర్పింది, మన సంస్కారం మనకు నేర్పింది? డబ్బు లేదు బతకలేదు సార్. ఈ కారణం కొంత ఎవరికైతే మీకు డబ్బులు బాగా అవసరం ఉంటుందో, మీకు పూట గర్త లేదో, చిట్టీలో డబ్బులు కట్టడానికి మీకు డబ్బులు లేవో, దయచేసి నా దగ్గర సార్. నాకు 4 ఎకరాల జాగా ఉంది. 1 ఎకరానికి వచ్చేసి మార్కెట్లో దాదాపు ₹1 కోటి పోతుంది సార్. ఒకటి నేను ఫ్రీగా రాసేస్తాను సార్. ఎస్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నేను రిజిస్టర్ చేస్తాను నవీన్ మిట్టల్ గారు. కానీ దయచేసి కొంచెం నీతిగా ఉండండి సార్, నిజాయితీగా ఉండండి సార్. ఎంప్లాయీస్ను టార్చర్ చేయకండి సార్. మీరు సమస్య వినండి సార్, పిలిపించుకోండి సార్, కౌన్సిలింగ్ ఇవ్వండి సార్, కౌన్సిలింగ్ చేయండి సార్. మీకు అంత బిజీ ఉంటే ఏసీబీని అటాచ్ చేయండి సార్, విజిలెన్స్ని అటాచ్ చేయండి సార్, సిఐడిని అటాచ్ చేసి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు సార్? 1,72,00,000 అమౌంట్ అంటే మామూలు విషయమా సార్? అది గవర్నమెంట్ ఎంత నష్టం వస్తుంది సార్ ఈ వడ్లు శ్రీనివాస్ వల్ల, ఈ పిఈ నితిన్ వల్ల? కొన్ని వేల కోట్లు సార్. రండి, నన్ను పిలిపండి, నన్ను ఎంక్వైరీ చేయండి, నేను చూపిస్తాను. ఇదేనా సార్ మనం నేర్చుకున్నది? ఒక సంస్థకు వచ్చినటువంటి నిధులను సక్రమంగా ఖర్చు పెట్టించే పని కూడా ఒక ఉపన్యాసం నువ్వు సార్, ప్రిన్సిపల్లే కాదు సార్. గవర్నమెంట్ ఏ జీతం కానీ సార్, ఏ ఉద్యోగస్తునికి నెలకు 2 లక్షలు జీతం ఇస్తుంది సార్? ఎంత హుందాగా మనం చేయాలి సార్, ఎంత పని చేయాలి సార్? ప్రైవేట్ కాలేజీకి పోతే వాళ్ళు ఇచ్చే 5,000కు వెట్టి చాకరీ చేయించుకుంటారు సార్. కానీ మనము 5% కూడా పని చేయము, గవర్నమెంట్ మనకు 2 లక్షల జీతం ఇస్తుంది సార్. కూర్చోబెట్టి ఏం చేస్తారు సార్? మీ CCPIO గారు ఏం చేస్తారు సార్? తెలియదా సార్? నా 12,000 చెక్కులకు ఎక్కడ పెట్టిండ్రు? గవర్నమెంట్ చెల్లించలేదా? ఆర్టీ ఇస్తారా ఇయ్యరా? నాకు సంబంధం చెప్పాలి సార్. డైరెక్ట్ మీ మీద పిల్లేస్తా సార్. కాబట్టి ఆ అవకాశం మీరు నాకు ఇయ్యదు సార్. నా డిపార్ట్మెంట్ కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలు ఆగినా సార్. వేరే డిపార్ట్మెంట్ అయితే నేను కేసు ఫైల్ చేసి ఉన్నా హైకోర్టులో. కాబట్టి దయచేసి నేను హైకోర్టుకు పోయేంత అవసరం నాకు దగ్గర సార్. నేను హైకోర్టు ఉంటే కూడా సార్ ప్రతి పైసా కనీసం నేను టీ దగ్గర డబ్బులు కూడా నేను CC నుండి వసూలు పెడతాను. రూల్స్ ప్రకారమే సార్.
అదే జడ్జి గారితో అదే ఆనరబుల్ కోర్టులో అది వసూలు పెడతా సార్. నా లాయర్ ఖర్చు కూడా మీరే భరించవలసి వస్తుంది నవీన్ మిట్టల్ గారు. కాబట్టి దయచేసి నవీన్ మిట్టల్ గారు ఇవన్నీ మీరు కొంచెం పాజిటివ్గా తీసుకొని నెగిటివ్గా తీసుకోండి. ఇది నా బాధ సార్, ఇది నా పెయిన్ సార్. నా ప్లేస్లో వేరే ఉంటే ఇంకా విపరీతమైనటువంటి వేరే దారులు వాళ్ళు వెతికేవాళ్ళు సార్. కాకపోతే నేను రాజకీయంగా లేను, నేను ఒక దళిత కుటుంబం అని కొంచెం బీద కుటుంబం నుండి వచ్చిన సార్. కష్టం అంటే ఏదో నాకు బాగా తెలుస్తా, చదువు విలువ నాకు తెలుస్తా, సంస్కారవంతుని కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆగినా సార్. ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది నవీన్ మిట్టల్ గారు. దయచేసి మీరు పాజిటివ్గా తీసుకొని నాకు తక్షణమే నాకు న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను సార్. నన్ను వేరే మార్గం వేరే మార్గం పోకుండా నన్ను చూస్తారని ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ గారికి మీ కింద పనిచేసే ఉద్యోగస్తునిగా మేము ప్రాధాన్యపడుతూ నేను సెలవు తీసుకున్నాను సార్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్.